అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం బుచ్చిబాబు గారి కథలు చదువుకుంటున్నాం. ఈరోజుటి కథ పేరు ముందు వెనకలు మిథ్య, చిన్న పెద్దలు తథ్యం. మొదలుపెట్టేయనా? ముందు వెనకలు మిథ్య, చిన్న పెద్దలు తథ్యం. బుచ్చిబాబు గారి మరో కథ ప్రారంభం. రఘునాథరావుకి అంత అందమైన పెండ్లాముందని నేను ఎరగను. ఆఫీస్కి పెద్ద అధికారిగా ఉంటే ఇదే పేచి. ఎవ్వరూ ఇలాంటివి చెప్పరు, మనసిచ్చి మాట్లాడరు. నన్ను మెప్పించడానికి నా వద్ద నుండి మంచి రిపోర్టు పొంది ప్రమోషన్ వచ్చేలాగూ ముఖస్థుతి చేస్తూ మాట్లాడతారు. ఆఫీస్లో వాళ్ళు ముఖస్థుతికి కరగని వాడెవ్వడు. అదే ఇష్టం మనిషికి. క్రింది ఉద్యోగులు ముఖస్థుతి సాగించాలని కోరతారు, వారు తదనుగుణ్యంగానే సాగిస్తారు. ఇదొక క్రీడ లాంటిది, అంతటా కొనసాగుతూ ఉంటుంది. వాతావరణం లాగు. వాతావరణం గురించి ప్రతివారు మాట్లాడుకున్నా ఎవరు చేసేది ఏమీ లేనట్లుగాని ముఖస్థుతి జరుగుతూనే ఉంటుంది. ఎవ్వరూ చేసేది ఏమీ ఉండదు. అమ్మాయి సరోజ కాబోలు పుట్టినరోజు జరుపుకుంటున్నది. రమ్మనవలసిందిగా చాలా ఒత్తిడి చేశాడు రఘునాథరావు. సాధారణంగా క్రింది ఉద్యోగుల ఇండ్లకు వెళ్ళను నేను. వెళ్ళడం మంచిది కాదు కూడా. వెళ్ళడం మొదలెడితే అందరిళ్ళకి వెళ్ళాలి, లేకపోతే రాజకీయాలు రేగుతాయి. నేనిప్పుడు మీకు చెప్పలేను, కానీ మీరొస్తే ఆమె సంతోషపడుతుంది, అది చాలా ముఖ్యం అన్నాడు రఘునాథరావు. నాకు ఇది వింతగా తోచింది, కుతూహలం రేగింది. సరేనన్నాను. ఆ రోజు సాయంత్రం 5ంటికి వచ్చాడు రఘునాథరావు. రండి వెళ్తామన్నాడు. ఇద్దరం నా కారులో బయలుదేరాం. 4-5 ఆఫీస్ వాళ్ళున్నారు. నేను లోనికి రాగానే సరదాగా బిగ్గరగా మాట్లాడుకుంటున్న వారు కాలే బొగ్గుల్లో నీళ్లు పడ్డట్టు మెదలకుండా ఉన్నారు. లేచి నమస్కారాలు పెట్టారు. కుశల ప్రశ్నలు అయ్యాక నన్ను వెనకాల మండువాలో వేసిన పడక కుర్చీల్లో కూర్చోబెట్టాడు. తినేటందుకు పదార్థాలు తెచ్చిపెట్టింది అతని భార్య. నమస్కరించింది, చిరునవ్వు నవ్వింది. మీరు రావడం గొప్ప విషయం అంది. రోజాను చూపింది. అమ్మాయికి సంగీతం నేర్పిస్తున్నారా అన్నాను. రఘునాథరావు భార్య ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. అతను తల ఊపాడు, ఆమె నవ్వింది. దానికేం సంగీతం లేండి అంది ఆమె. రోజా ఆమెకేసి కోరగా చూసింది. నాకు అర్థం కాలేదెందుకో. ఇంట్లోనే చదువు చెప్పిస్తున్నా అన్నాడు రఘునాథరావు. బాగుంది అన్నాను. ఆయనే చదువు చెప్పేది అంది భార్య. కాఫీ తీసుకురా ప్రమీల అన్నాడు రఘు. అవి ఇవి చెప్పుకున్నాక నేను లేచాను. థ్యాంక్స్ చెప్పి కారు దాకా వచ్చి సెలవు తీసుకున్నాడు రఘునాథరావు. అప్పుడు తెలిసింది ప్రమీల చాలా అందమైందని. 50వ పడిలో పడ్డాక అన్య స్త్రీల చక్కదనం మెచ్చుకుంటే ఆక్షేపణ ఉండనక్కర్లేదనుకుంటా. మన వయస్సుతో పాటు చక్కదనం గురించిన ఊహలు కూడా మారుతుంటాయనుకుంటా. 10 ఏళ్ల క్రితం నాకు కాస్తంత బొద్దుగా, గుండ్రనైన అవయవాలుండి నిండుగా 1-2 వంపులు మాత్రం స్ఫుటంగా కనబడుతూ ఉండేవారిని మెచ్చుకునేవాడిని. మరిప్పుడు నేను లావైపోయాను. వయసు మళ్ళటంతో సంక్రమించే స్తబ్దత, గుండ్రతనం, అన్ని అవతారాలు అభినయ కాబోలు. ఇప్పుడు నాకు పల్చగా, సన్నగా, మెడ కింద ఎముకలు కనబడుతూ, కోణాలుగా కనబడే వంపులు చీరమడతల్లోంచి కనబడుతూ, రైలు పట్టాలు వంగినట్లు, సీసం కరిగి బొమ్మగా అయినట్లు, పల్చగా నీరసంగా కనబడే స్త్రీ అంటే ఇష్టం. ప్రమీల అలాంటిది.
సన్నగా ఉన్నవారి కళ్ళల్లో కనబడే ఒక తృష్ణ, ఆకలి ఆమె కళ్ళల్లో ఉంది. భూకంపం జరిగాక భూమిలో పడ్డ బీటల్లో ఒక బీటగా కనబడుతుంది ప్రమీల. భూమిలో ఉండే ఆకర్షణ శక్తే ఆమెలోనూ ఉన్నట్లనిపించింది. కంటి రెప్పలు పల్చటి నల్ల దారాలు. కానీ ఎదురుగా ఉన్నవాడిని కట్టిపడేసేటంతటి గట్టి దారాలవి. కాలేజీలో చదువుకున్న రోజుల్లో బర్న్స్ కవి గేయాలు పాఠ్యభాగంగా ఉండేవి. ఆ కవి స్త్రీత్వాన్ని ఒక గుడ్డ పీలిక, ఎముక, పిడికెటి జుట్టుగా వర్ణించాడు. ప్రమీలని చూసినప్పుడు ఆ వర్ణన జ్ఞప్తికొచ్చింది. జుట్టు కూడా కొంత ఊడిపోయి పిడికెటి జుట్టుగా ఉండిపోయింది. అలా ఉండటమే ఆమెకెంతో శోభనిచ్చింది. ఆధునిక యుగంలో ప్రచారంలోకొస్తున్న చక్కదనపు పద్ధతుల్లో ఇదొక రకం నాకిష్టం. రఘునాథరావుకి మంచి రిపోర్ట్ ఇచ్చి ప్రమోషన్ లభించే అవకాశం కలగజెయ్యాలని లోలోన నిశ్చయించుకున్నానని చెప్పివేయడం భావ్యం. మిగతా ఉద్యోగులు చెయ్యని పని ఒకటి చేస్తాడు రఘునాథరావు. ఆఫీస్కి 1 గంట ముందుగానే వచ్చేస్తాడు. ఆఫీస్ అయ్యాక మరో గంట ఉండి పని చూసుకుని ఇంటికెళ్తాడు. సాయంత్రం 4ంటికే కూతురు రోజాని ఆఫీస్లో దించుతారెవరో. ఆమెతో ఆడుకుంటూ ఉంటాడు. రోజా వయస్సు 12, 13 మించదేమో. బొద్దుగా ఉంటుంది. మంచి ఛాయ, అందమైన ముక్కుకి పై పెదవికి కాస్తంత దూరం. అదొక అందం. ఆకర్షణీయమైన మొహం. మరి 2-3 ఏళ్లలో అవయవాల అస్పష్టత సర్దుకుని రావలసిన క్రమం, నిండుదనం తెచ్చుకుంటాయి. ప్రస్తుతం చాకలి తెచ్చిన ఇస్త్రీ బట్టల మూటల కొత్తగా తీరువు లేకుండా కనబడుతుంది. రఘునాథరావుకి కూతురంటే అంత ఇష్టం కాబోలు. ఆమెతోనే కబుర్లు, ఆటలు, ముద్దులు. చాలా భాగం రోజా తండ్రితో ఆఫీస్లోనే గడుపుతుంది. మొదట్లో తోటి ఉద్యోగులు కొంత ఆక్షేపణగా మాట్లాడుతూ వచ్చిన తర్వాత అలవాటైపోయి రోజాని కూడా ఆఫీసుకు ఒకదాన్నిగా స్వీకరించి సర్దుబాటు చేసుకున్నారు. ఆ రోజు రఘునాథరావు ఆఫీస్కి రాలేదు. అతనితో జరగవలసిన పని ఒకటి ఉంది. అతను సెలవు చీటీ పంపలేదు. అతని డ్రాయర్లో కొన్ని కాగితాలున్నాయి. డ్రాయర్ తాళం చెవి అతని దగ్గరుంది. రంగారావుని అతనింటికి వెళ్ళి తాళం చెవి తెమ్మని పంపించాను. రంగారావు మధ్యాహ్నం 1 గంటకొచ్చాడు. రోజాని గదిలో పెట్టి తాళం వేసిందట అతని భార్య. తాళం చెవి ఇవ్వనందట. భార్యతో తగవులాడుతున్నాడు. బయటికి పిలిచి తాళం చెవి తెచ్చానండి, ఇదిగో అన్నాడు రంగారావు. ఎందుకు గదిలో పెట్టి తాళం వేయడం? ఏమోనండి, ఈయన రోజూ కూతుర్ని ఆఫీస్కు తేవడం ఆమెకిష్టం లేదట అని రఘునాథరావు చేయవలసిన పని పూర్తి చేసొస్తానని వెళ్ళాడు రంగారావు. మరో 10 నిమిషాలలో రఘునాథరావే వచ్చాడు నా గదిలోకి. అతని కళ్ళంట నీళ్లు తిరుగుతున్నాయి. రుమాలతో తుడిచేసి దుఃఖం కనిపించకుండా యత్నిస్తున్నాడు. నా ఫ్లాస్కులోది కాస్త టీ పోసి త్రాగమన్నాను. నేనిప్పుడు మీకు చెప్పలేను అన్నాడు. ఒకమారు జ్ఞాపకం ఉందా అండి అని మొదలెట్టాడు. తల ఊపాను. ఆలస్యమైంది, క్షమించాలి. నా సొద చెప్పి విసిగించలేను, క్షమించండి అని లేవబోయాడు. పర్వాలేదు చెప్పు, ఇంకా 15 గంట ఉంది 2కి అన్నాను. రోజా అంటే నాకు ఇష్టం. ఒక్కతే పిల్లను విడిచి క్షణం ఉండలేను. అది ప్రమీలకి గిట్టదు. దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళడానికి వీల్లేదంటుంది. దాంతో ప్రేమ చూపుతూ మసలకూడదుట. ఈ పూట ఆఫీస్కు తీసుకురాకుండా రోజాని గదిలో పెట్టి తాళం వేసింది. తాళం చెవి ఇమ్మన్నాను, ఇవ్వనంది. తలుపు పగలగొడతానన్నాను, పెనుగులాటయింది. 4 పోగయ్యారు. రంగారావు వచ్చాడు. తాళం చెవి దొరికింది. తీసి రోజాని తీసుకొచ్చాను. కాసేపు అతనేమీ మాట్లాడలేదు. ఇదంతా వింత.
ఇదంతా వింత వృత్తాంతంగా తోస్తోంది. తండ్రి కూతురుతో ఆపేక్షగా ఉండి ముద్దులాడితే తల్లికిష్టం లేదు, వల్ల కాదంటుంది. ఇద్దరికీ ఎడబాటు జరపడానికి చూస్తుంది. ప్రకృతికి విరుద్ధం ఆమె మనస్తత్వం. కానీ కూతుర్ని ఆఫీసుకు తీసుకురావడం, క్షణం వదిలి ఉండలేకపోవడం కూడా కాస్తంత అసహజంగా కనబడసాగింది చాలామందికి. ఆఫీస్ పనయ్యాక ఇంటికెళ్ళి పిల్లలతో కాలక్షేపం చేయడం మామూలు. నేను అలా చేసేవాడినే. ఎవరైనా అంతే. ఓవేళ ఒక్కతే కూతురవడం మూలాన గారాభం వల్ల ఆ పిల్లని ఆఫీస్కు తీసుకొస్తున్నాడని సరిపెట్టుకోవడంలో తప్పు లేదనుకుంటా. ఏమైనా ఇరువురి ప్రవర్తన కాస్తంత అసాధారణంగా, అసహజంగా ఉందనుకోక తప్పదు. నాకు రోజాకి ఏదో ఉందంటుంది. 5-6 మాసాలుగా మరీను. రోజా పెద్ద మనిషైనప్పటినుంచి అని రఘునాథరావు మొహం తిప్పేసుకుని వెళ్తానని లేచి వెళ్ళిపోయాడు. నాకు ఏమనాలో ఏం చేయాలో తెలిసింది కాదు. నేను మనశ్శాస్త్రం చదివిన వాణ్ణి కాను. కానీ అది చదువుకుని పై దేశంలో పరిశోధనలు చేసి డాక్టరేట్ డిగ్రీ పొంది బొంబాయిలో ఒక కాలేజీలో మనశ్శాస్త్రం ప్రొఫెసర్గా ఉంటున్న ఆచారి నా స్నేహితుడు. చిన్నప్పుడు ఈ శాస్త్రానికి సంబంధించిన విషయాలెన్నో చెప్తుండేవాడు. ఈ ఆచారి, డాక్టర్ ఆచారి, అదే డాక్టర్ కార్. పేరు ఆచారి, కానీ డిగ్రీ పొందాక తీసేసి చార్గాను, తర్వాత చాని కా చేసి కార్గాను వ్యవహరింపబడుతూ ఆ పేరే నిలిచిపోయింది అతనికి. అతను ఎడిసన్ కాంప్లెక్స్, తల్లి పట్ల బంధం, అందం గురించి చెప్పేవాడు. ఇది గ్రీస్ దేశపు పురాణగాథ. ఎడిసన్ పుట్టగానే తండ్రి గండాన పుట్టాడని జోషిలు నిర్ణయించడం వల్ల కొడుకుని ఎడారిలో వదిలేయమని పంపించాడు తండ్రి. అక్కడ ఒక గొర్రెల కాపరి పెంచి పెద్దవాడిని చేస్తాడు ఎడిసన్ని. కానీ అతను పెద్దవాడయ్యాక దేవవాక్కు చెప్పినట్లే యుద్ధానికెళ్ళి తండ్రిని హత్య చేసి తల్లిని వివాహమాడతాడు. నిజం తెలిసాక తల్లి ఆత్మహత్య చేసుకుంటుంది. ఎడిసన్ కళ్ళు పీకించేసుకుంటాడు. అది కథ. దీన్ని ఆధారంగా ఫ్రాయిడ్ అనే ప్రసిద్ధ మానసిక శాస్త్రజ్ఞుడు తల్లి బంధం అన్న సిద్ధాంతం ప్రచారం చేసి కొన్ని మానసిక వ్యాధుల్ని కుదిర్చాడట. బాల్యంలో 2-3 సంవత్సరాల లోపు మగబిడ్డకి తల్లి పట్ల అనురాగం ఏర్పడుతుంది. తల్లి తనకే హాని రాకుండా కాపాడుతుంది. తల్లి తనది. ఆమె అవయవాల పట్ల పరిచయం ద్వారా వచ్చే వాంఛ జిజ్ఞాసరహితమైందే అనుకోండి, ఏర్పడుతుంది. ఆమె అవయవాల పట్ల పరిచయం ద్వారా వచ్చే వాంఛ ఏర్పడుతుంది. కానీ ఆమెని మరొక వ్యక్తి, అంటే తండ్రి అన్నమాట, స్వంతం చేసుకోవడం గమనిస్తాడు. వాడు పరాయివాడు, శత్రువు తనదైన తల్లిని సొంతం చేసుకుని రాత్రుళ్ళు వాడుకుంటున్నాడు. కాబట్టి అతని పట్ల పగ, ద్వేషము ఏర్పడతాయి. కాస్త జ్ఞానం వచ్చాక, విషయం తెలుసుకున్నాక తన రహస్యమైన వాంఛని, తల్లి బంధం అనే భావాన్ని మనసులో అధోలోకంలోకి నెట్టివేస్తాడు. కానీ ఆ వాంఛ అధోలోకంలో ఉండి అనేక మార్గాలుగా, అనేక విధాలుగా బయటపడి చికాకు పరుస్తూ ఉంటుంది. ఆ బంధం ఒత్తిడి వల్ల మరొక స్త్రీని అందరికి మళ్ళీ ప్రేమించలేడు. సంబంధం ఏర్పరచుకోలేక ఏకాంత జీవి అవుతాడు. తల్లి చనిపోయినా కూడా ఆమె ప్రతిమ బాల్యంలో జ్ఞాపకాలు అతని జీవితాన్ని గతానికి కట్టిపడేసి ప్రేమ బంధానికి, దాంపత్య జీవితానికి అంతరాయం కలిగిస్తాయి. దీనికి మందేమిటి? ఈ వైపరీత్యానికి గురైన రోగిని మైకంలో పడవేసి బాల్యంలో జరిగిన అనుభవాలని జ్ఞప్తికి తెచ్చుకొని పైకి వైద్యుడితో చెప్పివేసేట్లు చేస్తే గతం నుండి విముక్తుడవుతాడు. వ్యాధి కుదురుతుంది.
అట్లాగే ఆడ శిశువుకి తండ్రి పట్ల బంధం ఏర్పడుతుంది. గ్రీసు పురాణ గాథల్లో ఎలెక్ట్రా అనే ఆమెకి తండ్రితో బంధం ఏర్పడిన కథ ఉంది. దీన్ని ఎలెక్ట్రా కాంప్లెక్స్, తండ్రి బంధం అనొచ్చు. ఆ రకం బంధం రోజాకి తండ్రి పట్ల ఏర్పడిందన్నమాట. కానీ రోజా ప్రవర్తన సహజమైందిగానే ఉంది. ఆమెకి తండ్రి పట్ల విశేషమైన అనురాగం ఉందనలేము. తల్లి పట్ల, తన స్వంతమైన తండ్రిని అనుభవిస్తున్న తల్లి పట్ల పెద్ద ద్వేషం ఉందనలేము. రోజా నాన్న రమ్మంటే వెళ్తుంది, అమ్మ వద్దంటే మానేయడానికి సిద్ధంగానే ఉంది. తల్లిదండ్రుల మాట కాదనదు. పేచీ అంతా ప్రమీలలో ఉంది, రోజాలో లేదు. తన భర్త ప్రేమని ఈ పిల్ల, నిన్నగాక మొన్నటి పిల్ల పంచుకుంటోందన్న పగ, ద్వేషము ఆమెలో ఉన్నాయా? అది సహజమా? ఇదేదో ప్రమీలా కాంప్లెక్స్, కొత్త బంధంలా ఉందే. దాని మొహం, దానికి సంగీతం ఏమిట్లేండి అంది ప్రమీల. అదంతా కూతురి పట్ల అసూయ. కూతురు అన్ని విద్యలు అభ్యసించి, అన్ని కళలు సాధించి, ప్రయోజకురాలై మంచి మొగుణ్ణి తెచ్చుకోవాలని కోరుతుంది ప్రతి తల్లి. అసలు సంగీతం రాకపోయినా మేస్టార్ని పెట్టించి నేర్పించి అమ్మాయిని గొప్ప గాయకురాలిగా కొనియాడి ప్రచారం చేసిన తల్లుల్ని ఎరుగుదును నేను. మరి ప్రమీల ఇదేం విపరీతం? అమ్మాయికి సంగీతం చెప్పించకూడదు. దాని మొహం. అతను మాత్రం, ఆ రఘునాథరావు మాత్రం అమ్మాయి అంటే ఆఫీసుకు కూడా తీసుకురావాల్సినంత విడ్డూరమైన ఆపేక్ష ఏమిటి? ఇంకా అట్లా తీసుకురావడానికి వీల్లేదు అని కేకేసి చెప్పనా అనుకున్నాను. చెప్పలే. ఆ విషయం చెప్తుంటే అతను పడ్డ బాధ, కళ్ళంట నీరు తిరిగిన వైఖరి మర్చిపోలేను. అతని మనస్సుని గాయపరచలేను. ఒకరిద్దరు ఉద్యోగులు అమ్మాయిని తీసుకురావద్దని చెప్పమని సూచించారు. అదంతా పై అధికారి సానుభూతి పొందడం కోసం. అతిశయోక్తిగా నాటకీయతతో మిళితం చేసి చెప్పడం. అంత అపారమైన ప్రేమ ఏమీ ఉండదు. పర్వాలేదు, చెప్పండి అన్నారు వారంతా. ఆలోచించాను. 4-5 నెలలయ్యాక రఘునాథరావుని గదికి పిలిపించి చెప్పే అవకాశం ఏర్పడింది. రోజా నాన్నతో ఆడుతూ గంతులేస్తూ బల్ల మీద సిరాబుడ్డిని తోసేస్తే సిరా అంతా కాగితాల మీద పడి కాగితాలు పనికి రాకుండా పోయాయి. రంగారావు చెప్తే వెళ్ళి చూశాను. రఘునాథరావుని నా గదికి రమ్మన్నాను. వచ్చాడు. అవి చాలా ముఖ్యమైన కాగితాలు, ధ్వంసం అయిపోయాయి. ఇట్లాగైతే ఎట్లా అన్నాను కొంచెం ఆఫీసు హోదాతో వచ్చే భీకర కంఠంతో. పొరపాటే, క్షమించమంటున్నాను. అవన్నీ రాత్రంతా కూర్చొని కాపీలు తీస్తాను అన్నాడు. ఇంకేమన్నాం? అయినా ఇదేం బాగోలేదు. ఇంగ్లండ్లో టైం అయ్యాక ఆఫీసులో ఒక్క క్షణం ఉండరు పనివాళ్ళు, ఇళ్ళకపోతారు. ఆఫీస్ మూసేశాక కూడా గంటల తరబడి పనిచేసే అలవాటు మనవారికే. ఆ అలవాటుకు కారణం సోమరితనం. ఒక పద్ధతిలో పనులు సకాలానికి పూర్తి చేసే నేర్పరితనం లోపించడం వల్లే ఇలా తయారయ్యాం అంటారు. మన ఆఫీసులో ఆ గొడవలు లేవనుకో. కొన్ని ఆఫీసుల్లో స్త్రీలు కూడా పనిచేస్తారు. ఆఫీసు మూసాక వారు వీరు ఉండిపోతే ఎన్ని వదంతులైనా పుడతాయి. అందుకని సాయంత్రం అవగానే గదులకి తాళాలు వేయించే ఏర్పాటు చేస్తున్నా అన్నాను ఒక్క బిగిన, ముందుగా అనుకున్నవన్నీ యాకరవు పెడుతూ. అలాగేనండి, మూసేయగానే వెళ్ళిపోతాను అన్నాడు. రోజాని స్కూల్లో చేర్పించరాదు అన్నాను. దానికి స్కూల్ అంటే భయం. కొన్ని రోజులు పంపించి చూశాను. మేస్టార్ అంటే భయం, తోటి పిల్లలంటే భయం. నేను తనతో కూర్చోవాలంటుంది. మొదట్లో అందరూ అలాగే అంటారు, అలాగే ఉంటారు కూడా. అలవాటైనాక సర్దుకుపోతారు. ఈడొచ్చిన పిల్ల ఇలా ఇక్కడ ఆఫీస్లో ఉంటే ఏం బాగుంటుంది? ఇంట్లో తల్లి దగ్గరే ఉండి ప్రైవేటుగా చదువుకోవడం మంచిదిగా అన్నాను. మీరు అలాగే అంటున్నారా అన్నాడు మొహం దిగులుగా పెట్టి. ఎవరన్నా అదే అంటారు. చదువు చెప్పించక, ఇంట్లోనూ చదివించక, పెండ్లి చెయ్యక,
ఇంటి దగ్గర అమ్మతోనూ ఉండక. నా వాక్యం పూర్తవకుండానే మధ్య అందుకున్నాడు రఘునాథరావు. ఆమె అమ్మ కాదు. అదేమిటి? మీకు తెలియదు. రోజా నా మొదటి భార్యకు పుట్టింది. ప్రమీల నా రెండో భార్య. సంతానం కలుగలేదు అని వెళ్ళిపోయాడు. నేనేమి అనే అవకాశం ఇవ్వక. ఇప్పుడు అర్థమైంది ప్రమీలకి సరోజ తండ్రితో అంత చనువుగా ఉండడం ఎందుకు ఇష్టం లేదో. తనకే సంతానం ఉండి ఉంటే రోజా పట్ల కాస్తంత ఆపేక్ష చూపడం సాధ్యమయ్యేదేమో. సంతానం లేకపోవడం స్త్రీలో పెద్ద లోటంటారు. స్త్రీత్వం పరిపూర్ణత చెందాలంటే సంతానం ఉండాలంటారు. రోజాని ప్రేమతో చూడలేదు. భర్త ఆమె పట్ల అంత ప్రేమ చూపడం సహించలేదు. ఆ ప్రేమని రోజా పంచుకుంటుందన్న అనుమానం పెనుభూతమై పీడిస్తోంది. దీనికొక్కటే మార్గం. ఏదో సంబంధం చూసి రోజాకి పెండ్లి చేసి భర్తతో పంపితే దంపతులు సుఖంగా ఉంటారు. ఈ విషయం ఆఫీసులో ఒకరిద్దరితో అని తర్వాత నాకెందుకులే అనుకుని ఆఫీసు వ్యవహారాల్లో పడి ఈ విషయం గురించి పట్టించుకోలేదు నేను. ప్రమీల అందమైంది. రోజా అంత అందమైంది కాదు. తనకంటే తక్కువ అందం గల ఈ పిల్ల పట్ల అంత ప్రేమ కనపరచడం, భర్త అంత ప్రేమ కనపరచడం ఆమెకు గిట్టదు. ప్రమీల వయస్సు 30 లోపే. రఘునాథరావుకి 47, 47, 48 ఉంటాయేమో. ఆ వయస్సులో భర్తని శంకించడం అన్యాయమే గాని పురుషుణ్ణి ఎవరు నమ్మగలరు? వయస్సు మళ్ళడంతోటే విపరీతమైన బుద్ధులు పుడతాయంటారు. పైగా మన సమాజంలో పురుషుడు ఇతర సంబంధం పెట్టుకుంటే అంతగా విరుచుకుపడరు. ఆ పని స్త్రీ చేస్తే విరుచుకుపడతారు. రోజాలో తల్లి పోలికలున్నాయి. రోజా వెనక ఉన్న ఆ తల్లిని ద్వేషిస్తూ ఉంది ప్రమీల. భర్త పట్ల ఎంతో ప్రేమ ఆమెకి. కానీ వారిరువురి మధ్య రోజాపై కన్నతల్లి నీడపడింది. గోడలా లేచింది. రోజాలో ఆ మొదటి భార్యని ఆరాధిస్తున్నాడు భర్త. ఆమె ధ్వంసం అయితే గాని అతనికి విముక్తి లేదు. రఘునాథరావు మాట ఏమిటి? రోజా తల్లిని ఎంతగా ప్రేమించాడో. అతని యవ్వనాన్ని రోజా తల్లి ఎరుగును. ఆనాటి ఉద్రేకానికి జనించిన పుష్పం రోజా. ఆమె ఎదిగింది. అతని యవ్వనం సన్నగిల్లింది. ప్రమీల రావటంతో యవ్వనాన్ని తెచ్చుకోవాలి. అది సహజంగా లేదు. ఆ శక్తులింకా అతనిలో లేవు. తెచ్చుకోవాలి ఎలా? రోజా సంపర్కం, ఆమె కళ్ళల్లో కనబడే తల్లి, ఆ తల్లి అతనిలో రగిల్చిన అగ్ని, ఆమె స్నేహం కావాలి. అది కేవలం మానసికంగా వచ్చేది కాదు. ఆమెని తాకాలి, ఒళ్ళోకి తీసుకుని ముద్దాడాలి, జుట్టు నిమరాలి, ఆమె అరచేతిని స్పర్శించి, కౌగిటిలో ఆమె కంఠాన్ని బిగించి, తల్లి నుండి తెచ్చుకున్న అగ్నిలో చలికాచుకుని, వేడిని తెచ్చుకుని, యవ్వనుడైన భ్రాంతిని ప్రమీలతో రుజువు చేసుకోవాలి. అందుకే రోజాని వదల్లేడు. రఘునాథరావుకు ప్రమీలకు సంతానం కలిగే మార్గం ఏమిటి? ఏమిటో నాకెందుకు ఇదంతా? నాదంతా ఊహాగానమే. మానవ ప్రకృతిని గురించి నాకేం తెలుసు? నన్ను గురించి నాకేం తెలుసు? పురుషుడికి ప్రేమ కావాలని ఎరుగుదును. మా వీధి చివర కిళ్ళీ కొట్టువాడు ఎరుగును. ఇవ్వలేనప్పుడు మరీ కావాలి. మరీ కావాల్సి రావడమే వయసు మళ్ళిన పురుషుడిలో విషాద ఛాయ అని మాత్రం ఎరుగుదునేమో. మరో ఏడాది గడిచాక విన్నాను, రఘునాథరావు కూతురికి సంబంధాలు చూడడం సాగించాడని. ఆ యత్నాలు ఫలించాయట. కుర్రవాడి వయస్సు 22, ఎంఎస్సి చదువుతున్నాడట. మంచి కుటుంబమట. జాతకాలు చూపించారు. అన్నీ సక్రమంగా ఉన్నాయన్నారట.
బావుందనుకున్నాను. రఘునాథరావు సెలవు చీటీ ఎప్పుడు పంపుతాడా, ఆ పనిలో ఎవరిని పెడదామా అని ఆలోచిస్తుండగానే మరో వార్త విన్నాను. పెళ్లి యత్నాలు విరమించారట. పెళ్లి చేస్తే విషం తాగి చస్తానందట ప్రమీల. ప్రమీల మనస్తత్వం ఆలోచనకు లొంగటం లేదు. ఆలోచించిన కొద్దీ వింత వింత లోతులకు దిగబ్రాకుతోంది. ఆ సంబంధం తిరకాసేమిటో చెప్పదట. మళ్ళా అసలు పెళ్ళే వద్దనడం లేదట. మరో సంబంధం చెప్పాడట. కుర్రవాడికి 19 ఏడు, ఒక్కడే కొడుకు, బీకాం చదువుతున్నాడు, ఆస్తి కూడా ఉందట. పెళ్ళం అలాగే అంటుందిలే, పర్వాలేదు, ఈ సంబంధమే చేసేయమని నలుగురు ఒత్తిడి చేశారుట. రఘునాథరావు అన్నాడు. తాంబూలాలు పుచ్చుకోవడం తథ్యమని ప్రమీలతో చెప్పగానే ఆమె రెచ్చిపోయి ఆ రాత్రంతా ఏదో మాట్లాడుతూ నిద్రపోలేదట. ఆ మర్నాడు కూడా అదే వాగుడట. మర్నాడు కూడా అదే వాగుడట. పెద్ద, చిన్న, వెనక, ముందు, అది, ఇది, వాడు పెద్ద, అది చిన్న, నువ్వు చిన్న, నేను పెద్ద, వెనక, ముందు, ముందే, వెనక, ఈ విధంగా మాట్లాడుతుందిట ప్రమీల. సాయంత్రానికి ఆమెకు మతి భ్రమించదని ఖాయం చేశారు చుట్టుపక్కల వాళ్ళు. సందేహం లేదు, ఆమెకు పిచ్చెత్తింది. రఘునాథరావు పెళ్లి యత్నం విరమించానని, ఇప్పుడు ఏ సంబంధము చూడబోవడం లేదని ఎన్నో మార్లు చెప్పాడుట ప్రమీలతో. కానీ ప్రమీల పిచ్చి ధోరణి ఆగలేదు, తగ్గలేదు. వైద్యుల్ని రప్పించి మంత్రాలు చెప్పిస్తున్నారు. భూత వైద్యులు కాబోలు. తోచిన వారి చిట్కాలు యత్నిస్తున్నారు. డాక్టర్ని రప్పించారు. నిద్ర పట్టే ఇంజెక్షన్ ఇచ్చి బెంగుళూరో విశాఖపట్నమో తీసుకువెళ్ళి అక్కడి డాక్టర్ల సలహా పొందమని చెప్పి వెళ్ళాడుట ఆ డాక్టర్. రఘునాథరావు 1 నెల సెలవు పెట్టి భార్యను చూస్తూ వైద్యం చేయిస్తూ ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ఈ విషయమంతా నా భార్యతో చెప్పి ఆమె ఏం చెబుతుందో విని ఓ మారు ప్రమీలను చూసి వద్దామా అనుకుంటూ ఉండగానే డాక్టర్ కార్, నా స్నేహితుడు, అతని దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. సెలవుల్లో దక్షిణ దేశ యాత్ర ముగించుకొని బొంబాయి తిరిగి వెళ్తూ ఒక్కపూట ఇక్కడ దిగి నన్ను చూసి వెళ్దామనుకుంటున్నట్లుగా వ్రాశాడు. తప్పకుండా దిగవలసిందిగా కోరుతూ టెలిగ్రామ్ పంపించాను. 3వ నాడు దిగాడు డాక్టర్ కార్. మేం కలుసుకుని అప్పుడే 6 ఏళ్ళయింది. ఎప్పుడన్నా కథలు కార్యాలు జరిగినప్పుడు ఆహ్వానాలు పంపుకోవడం తప్ప మా స్నేహం గాఢంగా కొనసాగే అవకాశాలు చాలా తక్కువ. మనిషి చాలా మారాడు. ప్యాంటు, కోటు, టై, కళ్ళకి జోడు, పై దేశం నుండి అప్పుడే వచ్చిన ఉన్నతోద్యోగి వేషం, వైఖరి. ఇంట్లో కూడా ప్యాంట్లో షర్టు, సంభాషణ అంతా ఇంగ్లీష్లోనే. మా ఆవిడతోనూ ఇంగ్లీషే. ఆమెకి ఇంగ్లీష్ అంత బాగా రాదని తెలియక కాదు, అలవాటైపోయింది అతనికి. ఇంగ్లీష్లో మొదలుపెట్టి 4 ఖర్చుకొని తెలుగులోకి దిగి మళ్ళీ క్షణంలో ఇంగ్లీష్లోకి జారిపోతాడు డాక్టర్ కార్. ఎరా ఆచారి, ఇంట్లో ఇంగ్లీష్ ఎందుకోయ్ అంటే కోపం వచ్చిందేమో కూడా. నౌకరు ఏదన్నా కావాల్సింది తెచ్చి ముందు ఉంచితే థ్యాంక్స్ అంటాడు. వాడికి నవ్వు, నౌకరికి నవ్వు. అందరం నవ్వుకోవటంతో ఆ రోజు గడిచిపోయింది. రాత్రి షికారికి తీసుకెళ్ళి ప్రమీల కథంతా చెప్పి ఉదయం వెళ్ళి ఆమెను పరీక్ష చేసి ఏమన్నా చేయగలిగితే మంచిదని చెప్పాను. అంతా విన్నాడు. చూసి చెప్తానన్నాడు. మనస్సులో లిబిడో అని ఒక అంతస్తు ఉంటుందట. అందులో తీరని వాంఛలు బోనులో అడవి మృగాలకు మళ్ళే గర్జిస్తుంటాయట. ప్రమీల లిబిడోలో ఏదుందో తెలిస్తే ప్రమీల జీవితంలో తిరకాసేమిటో చెప్తానంటూ లిబిడో, అదే అధోలోకం మీద గంట లెక్చర్ ఇచ్చాడు. ఇంగ్లీష్లో ఇచ్చాడు ఆ లెక్చర్. దాని నిండా సైకాలజీకి సంబంధించిన మాటలు వాడడం వల్ల నాకు విషయం పూర్తిగా తెలియకపోయినా తెలిసినట్లు నేను, మా ఆవిడ కూడా తల ఊపాం. మర్నాడు ఉదయం రఘునాథరావుకి కబురు చేసి కార్ని అతనితో పంపించాను. ఎవ్వరూ కూడా వద్దంటే నేను మానేశాను. అతను వెళ్లే ముందు చెప్పాను,
ప్రమీలకి ఇంగ్లీష్ రాదు గనక సంభాషణ తెలుగులో కొనసాగించాలని. ఆమె చాలా అందమైంది నా దృష్టిలో. తదనుగుణ్యంగా తను ప్రశ్నలు అడగాలని సూచించి పంపాను. అతని పరీక్ష పూర్తయ్యేసరికి సాయంత్రం 4 అయింది. మధ్యాహ్నం అక్కడే భోజనం చేశాడు. జరిగిందంతా ఆ రాత్రి చెప్పాడు మాతో. అతను వెళ్ళగానే నువ్వు ముందొచ్చావా వెనకొచ్చావా అని అడిగిందంట. ముందే అన్నాడుట. అయితే పర్వాలేదు, నేను వెనకేలేండి అందట. వికటంగా నవ్వింది. మీరు చాలా అందమైన వారు అన్నాడుట కార్. ప్రమీల కరిగిపోయిందిట. నువ్వు అలా అనకూడదేమో అన్నాను నేను. కార్కి కోపం వచ్చింది. ఇంగ్లీష్లో మొదలెట్టాడు. మా సంభాషణ సారాంశం పొందుపరుస్తాను నా పొడి మాటల్లో. ఇదే మన దేశంలో పేచీ. వ్యక్తి గౌరవం లేదు. పైగా ప్రజాస్వామ్యం మాది అంటారు. ఇంగ్లండు అమెరికాలలో మీరు ఈ పూట అందంగా కనబడుతున్నారు అంటూ పరామర్శిస్తారు. తెల్లారగట్ల రాత్రి పరుండే ముందు మంచి కలలు వచ్చుగాక అని దీవించి భర్త భార్యని ముద్దెట్టుకుంటాడు. లోపలున్న ప్రేమను బహిర్గతం చేస్తారు. మనం చెయ్యం. ఇహపరలోకాలని ముంచెత్తివేసే ప్రేమ సముద్రం ఉప్పొంగుతున్నా చిరచిరలాడే మొహంతో ఈ గదిలో ఈ చెత్తంతా ఏమిటే అని భార్యని చెదిరించుకుంటాడు భర్త. ఆ విధంగా ప్రేమ పైకి చూపక దూరమైపోతారు. మీరు చాలా అందమైన వారనగానే ప్రమీల మైనంలా కరిగి నేనేది చెప్తే అది చేసింది. కళ్ళు మూసుకోమంటే మూసుకుంది. ట్రాన్స్లో పడవేశాను. మైకంలో పడింది. గతంలోకి యాత్ర చేసింది. బాల్యం నాటి ముచ్చట్లన్నీ చెప్పమన్నాను. 9వ ఏట, 6వ ఏట, 4వ ఏట జరిగినవి. అమ్మా నాన్న తనని ఎలా చూసేది? అన్నా తమ్ములు తనని ఆదరించేవారా? ఎవ్వరితో ఎలాంటి ఆటలు ఆడేదానివి అని అడిగాక చెప్పటం మొదలెట్టింది. 4వ ఏడు ముందు జరిగినవి ఆమెకు జ్ఞాపకం రాలేదు. అక్క చెల్లెళ్లను గురించి అడిగితే ఆమె మాట్లాడడం మానేసింది. ఏదో మనస్సులో బ్రేక్ పడ్డట్టు. అక్కలెందరూ, చెల్లెళ్ళున్నారా? అవే ప్రశ్నలు. సమాధానం లేదు. చెప్పక్క అన్నాను. మాట లేదు. ఏం చెప్పవు? మా చెల్లాయివిగా చెప్పు. చెల్లాయి అనగానే కళ్ళు తెరిచింది. లేచి కూర్చోబోయింది. లేవకుండా దిండ్ల మీద తల ఆనించి పడుకోబెట్టా. ఏం చెల్లి, ఇప్పుడు బాగుందా? లేవకు చెల్లి. కూర్చున్నప్పుడు ఎంత అందంగా ఉంటావో పడుకున్నప్పుడు అంత అందంగా ఉంటావు చెల్లాయి అన్నాను. సర్దుకొని మళ్ళా మాట్లాడడం ప్రారంభించింది. ప్రమీల విషయం ఇది. ప్రమీల, కాంతం కవల పిల్లలట. ప్రమీల ముందు పుట్టిందట. తర్వాత కాంతం పుట్టిందట. ప్రమీల కాంతం కంటే పెద్దదని నిర్ణయం జరిగింది. కాంతం ప్రమీలని అక్కయ్య అని పిలుస్తుంది. అందరూ అక్కయ్య అని పిలిచేవాళ్ళు. ముఖ్యంగా తల్లిదండ్రులు మంచి బట్టలు, బిస్కెట్లు, టపాకాయలు, గుర్రం బండి మీద ఎక్కించి తిప్పడాలు, పడవ షికార్లు ఇవన్నీ కాంతానికి ఎక్కువగా జరిగేవి. ప్రమీలకి కాంతం పట్ల అసూయ ప్రబలింది. ప్రమీల అందమైంది, కాంతం అంత అందమైంది కాదు. కానీ ఆమె చిన్నది కావటం వల్ల ముద్దు చేయటాలు, గారాం చెయ్యడం కాంతానికే ఎక్కువగా జరిగేవి. ఆమె సౌందర్యాన్ని, వ్యక్తిత్వాన్ని తన వెనుక, ఎంత వెనుక, 5-10 నిమిషాలు వెనక పుట్టిన కాంతం తుడిచివేస్తూ ఉంది. ఆ బాధని దిగమింగింది ప్రమీల. అధోలోకంలోకి, లిబిడోలోకి నెట్టివేసింది. పెళ్ళయింది. వెనక పుట్టిన కాంతం ఎప్పుడూ తనకంటే చిన్నదే. తనకంటే యవ్వనురాలు. యవ్వనంతో పాటు అందం, సౌందర్యం యవ్వనంతో ముడిపడి ఉంది గనక కాంతం తనకంటే అందమైందని, యవ్వనవతి అని లోకం భ్రమిస్తుంది. అది అబద్ధం, అన్యాయం, అక్రమం. ఇది నే వెళ్ళగానే ముందా వెనక అని అడగడంలో ఆంతర్యం.
నే వెనకేలండి అని సమాధానం కుదుర్చుకుంది ప్రమీల తన మనసులో. మైకంలో ఉండగానే తనే వెనక పుట్టిందని, కాంతం ముందు పుట్టిందని పెద్దలు పొరబడ్డారని, వెనక పుట్టినవారే ముందు పుట్టినవారి కంటే తెలివి కలిగి అందమైన వారై ఉంటారని, అది పరిణామవాదం రుజువు చేసిన సూత్రమని నచ్చజెప్పాను. మొదటి వారి కంటే తర్వాత కలిగిన సంతానం బలహీనులై ఉంటారు. అది సృష్టి వైచిత్రం. ఆ బలహీనత భౌతికం, కేవలం శారీరకం. ఆ కొరతను పూడ్చే నిమిత్తం తరువాత పుట్టిన వారికి సృష్టి ఒక ఆయుధాన్ని ఇస్తుంది. సౌందర్యమో, తెలివో, లేక రెండూనో. నిస్సందేహంగా నువ్వు కాంతం కంటే చక్కని దానవు, తెలివైన దానవు. కాంతం బలమైనది కాబట్టి ఆమె ముందు జనించింది, నువ్వు తరువాత. కాంతం నీ అక్క, నువ్వే ముద్దులు గొలిపే చెల్లాయివి. ఈ ధోరణిలో గంటసేపు డిడ్లు చేసినట్లు చెప్పిందే చెప్పి పదే పదే చెప్పి, ఆ చెప్పింది ఆమె అధోలోకంలో నాటుకుపోయేటట్టు చెప్పి, భర్త చేత కూడా చెప్పించాక ఆమె మనోవికారం సడలింది. ఈ విధంగా చెప్పాడు డాక్టర్ కార్. ఇంతకీ దీనికి రోజా పట్ల ద్వేషానికి ఏం సంబంధం అని అడిగాను. రోజా తన కూతురు కాదు, చనిపోయిన సవతి కూతురు. తనకంటే చిన్నది కాబట్టి, యవ్వనురాలు కాబట్టి, అందుకనే భర్తకు ఆ పిల్లంటే చాపల్యం. తనకంటే వెనక పుట్టిన వాళ్ళు తన మీద నుండి దాటి ముందుకు పోతున్నారన్నదే ఆమె బాధ. భర్త తనకంటే ముందువాడు, బాగా ముందువాడు కాబట్టి భర్త అంటే ఆమెకు అపారమైన ప్రేమ. రోజా తనకంటే బాగా వెనక. భర్త పట్ల ఎంత అనురాగం ఉందో రోజా పట్ల అంత అసూయ చూపింది. తన చెల్లెలు, తన కవల సోదరి కాంతం దగ్గరలో లేదు గనుక, ద్వేషం ప్రకటించవలసిన వ్యక్తి తన ముందు లేదు గనక, ఇప్పుడు రోజాకి పెండ్లి చేసి పంపించి వెయ్యకూడదు. కాసేపు మౌనంలో పడ్డాం. కానీ నాలో ఇంకా 1-2 శంకలు లేకపోలేదు. సిద్ధాంతాలు వేరు, ప్రత్యక్షంగా మనోవ్యాధిని కుదర్చడం వేరు. సిద్ధాంతంగా మనకి కార్ చెప్పింది సబబుగానే తోచచ్చు, కానీ పర్యవసానం ఏమిటి? రోజా పెండ్లి చేసుకోకుండా తన ముందే ఉంటే ఈమె ద్వేషిస్తూ సుముఖంగా ఉంటుంది, అంతేనా? ముందు మరో మార్గం లేదా అని అడిగాను కార్ని. ఎప్పుడైతే అధోలోకంలో దాగిన ఆ భావాన్ని బయటికి లాగి ప్రకటించిందో అప్పటితో ఆమెలో ద్వేషం తొలగిపోయింది. తెలియనప్పుడే మానవుడు భయపడేది. మృత్యువు ఎలాంటిదో తెలియక భయం, చీకట్లో ఏముందో తెలియక భయం. కాంతం పట్ల ఉన్న ద్వేషాన్ని రోజా వైపు ఫిరాయించాక రోజా అంటే భయం, తెలుసుకున్నాక ఆ భయం పటాపంచలైపోతుంది. అధోలోకం శోధించి అక్కడున్న ద్వేషాన్ని తొలగించుకుంది ప్రమీల. తాను అక్క కాకుండా చెల్లాయి కావడమే ఆమెకు కావలసింది. అది నిర్ధారణ అవగానే సుఖంగా ప్రశాంతంగా ఉంది. చెల్లాయి అవడంలో ఎంతో ప్రయోజనం ఉంది. వైధవ్యం ప్రాప్తిస్తే కాంతానికే ముందు ప్రాప్తిస్తుంది, తనకంటే ముందే చనిపోతుంది. సృష్టి సమరంలో ముందు కూలే యోధురాలు కాంతం, తానింకా నిలబడే ఉంటుంది అని ముగించాడు డాక్టర్ కార్. ఇదంతా బాగానే ఉందయ్యా, సరోజ విషయం ఏం చెయ్యాలి అని అడిగాను. రోజాకి పెండ్లి చెయ్యాలి అన్నాడు. అది వల్ల కాదంటుందిగా ప్రమీల. రోజా కంటే వయస్సులో చిన్నవాడైన వాడికిచ్చి పెళ్లి చేయాలి అన్నాడు డాక్టర్. వరహీనం కాదు అంది మా ఆవిడ. మరో మార్గం లేదు. ఏ సంబంధం తెచ్చినా ఆ సంబంధం వద్దంటోంది ప్రమీల. కానీ ప్రమీల అస్సలు పెండ్లి వద్దనడం లేదు. తను ఎదుర్కోలేని శక్తితో పెనుగులాడుతోంది. ఆమె చెప్పలేదు. ఆమె కోరినట్లు జరిగితే
ఆమె మనస్సులో ఇక ద్వంద్వాల సంఘర్షణ ఉండదు. రోజా కంటే చిన్నవాడికిచ్చి పెళ్లి చెయ్యాలి. ఎంత చిన్న? ఏడాది, గంట, ఒక్క నిమిషమైనా సరే చిన్న కావాలి. కాంతం, ప్రమీల కవలలు. ఒకరి తర్వాత ఒకరు పుట్టడంలో ఎంతటి ముందు వెనకలున్నాయో అంత తారతమ్యం, వ్యత్యాసం ఉంటే చాలు. అసలు రహస్యం చెప్పనా? నిజానికి ముందు పుట్టిన కాంతం కంటే ప్రమీలే చిన్న. ఎలాగో తెలుసా? తల్లి గర్భంలో బీజంగా ముందు పడింది కాంతం, తర్వాత పడింది ప్రమీల. కానీ జన్మించడంలో ముందు జన్మించింది ప్రమీల. శాస్త్రరీత్యా కాంతం పెద్ద, ప్రమీల చిన్న అని ముగించాడు డాక్టర్ కార్. 2 నెలల తరువాత సెలవు చీటీ పంపాడు రఘునాథరావు. అమ్మాయి పెండ్లికని ఆహ్వానం వచ్చింది. సంబంధం స్థిరపరిచారు. వరుడు వధువు కంటే ఏడాది చిన్న. మన సమాజంలో జరగని వింత జరిగింది. ప్రమీల ఆ వివాహానికి ఒప్పుకుంది. ఇప్పుడు మామూలుగా రోజా పట్ల ఆపేక్ష చూపుతోంది. దంపతులు అన్యోన్యంగా ఉంటున్నారు. ఆ సంసారం చక్కబడింది. నేను సంబరపడ్డాను. వారికి మేలు చేయగలిగాను కదా అనుకుని గర్వపడ్డాను కూడా. కానీ చిత్రం, పెండ్లి కొడుకు తల్లిదండ్రులు ఎలా ఒప్పుకున్నారో. అబ్బాయి కంటే పెద్దదైన పిల్లని పెళ్లి చేసుకోవడానికి చిత్రం అన్నాను రఘునాథరావుతో. అతను నవ్వాడు. భలేవాడివే, ఎలా సాధించావయ్యా అన్నాను. అబ్బాయి రోజా కంటే 2 ఏళ్ళు పెద్దేనండి. చిన్నవాడైనట్లు జాతకాలు, చిట్టాలు సృష్టించాం ప్రమీలని సంతోషపెట్టడానికి అన్నాడు. హోర్ని, చాలా తెలివైన పనిచేసావు రఘు. రేపటి మార్చితో నీ ఇంక్రిమెంట్ వస్తోంది. ప్రమోషన్కి కూడా సిద్ధపడు అన్నాను. అవునండి, ఇంక్రిమెంటు, ప్రమోషన్లు కవలలు. ప్రమోషన్ ముందు, వెనక ఇంక్రిమెంట్. రఘునాథంతో పాటు నేను నవ్వేశాను. కాసేపు పెద్ద ఉద్యోగి హోదా తాలూకు గాంభీర్యాన్ని అధోలోకంలోకి నెట్టివేసి. రఘునాథంతో పాటు నేను నవ్వేశాను. కాసేపు పెద్ద ఉద్యోగి హోదా తాలూకు గాంభీర్యాన్ని అధోలోకంలోకి నెట్టివేసి. సమాప్తం. ఇక్కడితో బుచ్చిబాబు గారి ముందు వెనకలు మిథ్య, చిన్న పెద్దలు తథ్యం అన్న కథ సంపూర్ణమైంది. ఆలకించినందుకు ధన్యవాదాలు.